అగ్నిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. సత్తుపల్లి నియోజకవర్గం ఖమ్మం జిల్లా కల్లూరులో టీజీఎం వర్షిప్ సెంటర్ నందు ఏఐసిసి సమావేశం సంజీవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ ఆధ్వర్యంలో స్వతంత్ర క్రైస్తవ కమిటీ సంఘం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజ హక్కుల కొరకు ఈ కమిటీ పనిచేస్తోందని అన్నారు. క్రైస్తవ మందిరాల నిర్మాణాల అనుమతి కొరకు ప్రతి మండలంలోనూ క్రైస్తవ బరియల్ గ్రౌండ్, క్రైస్తవ సేవకులకు గౌరవవేతనం, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ఈ కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలకు పరిష్కారం జరిగే విధంగా రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతన మండల కమిటీ అధ్యక్షులుగా తేళ్ల ఎబినేజర్, జనరల్ సెక్రటరీ జాన్ పరంజ్యోతితో పాటు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నిర్మల్ కుమార్, జిల్లా కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, పలువురు సేవకులు పాల్గొన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగనన్న చెప్పినవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మన సురేష్ అన్ని రకాలుగా కవర్ చేశారు. ఆయనకి మన మీకందరికీ తెలుసు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు. జిల్లాలోనే ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్తూ మళ్ళీ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ గారు ఆయన మళ్ళీ ఆయన వచ్చి నాలుగు కమిటీ కాబట్టి ఖచ్చితంగా చెప్పాలని ఆ కమ్యూనిటీ పైన ఆతృత ఉన్నటువంటి ఇక్కడ మాట్లాడిన ప్రతి సంఘానికి ఒక సంఘానికి భారతంలో పక్షణ బట్టి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి అన్నింటితో కలుసుకుని ప్రేమాభిమానంలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రశ్నలు కూడా మనం వినియోగిస్తున్నాం. ఇక్కడ చూడండి, సామాజిక సాధికార యాత్ర. సామాజిక సాధికార యాత్ర అంటే మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మేము అన్ని కులస్తులకు సేవ చేసే ఇటువంటి కులంలో పుట్టినాక ఏదో రిజర్వ్ చూస్తే రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఏర్పాటు చేసినటువంటి కొంతమందికి మీ ముందు కూర్చొని మేము మీకు భయపడి బద్వేలు నియోజకవర్గ